ఓం శ్రీ సాయిరామ్. బాబా ఏకాదశ సూత్రాలలో రెండవ సూత్రం యొక్క అంతరార్థాన్ని మనం ఈరోజు తెలుసుకుందాం. ఆర్తులైననేమి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమొనరించినంతనే సుఖ సంపదలను పొందగలరు. మరి ఎంత పెద్ద హామీ! ఆర్తులైన నిరుపేదలైన ద్వారకామాయి, షిరిడీలో ఉండేటువంటి ద్వారకామాయి ప్రతి ఒక్కరం సందర్శించే ఉంటాం మనందరం. మరి ప్రవేశించినంతనే ద్వారకామాయి వద్దకి సుఖ సంపదలను పొందగలరు. సుఖము సంపద రెండు వస్తాయని ఒక పెద్ద హామీ ఇచ్చారు బాబా గారు. మరి ద్వారకామాయి, మరి ద్వారకామాయి అంటే బాబా నివసించి ధుని ఏర్పాటు చేసినటువంటి ప్రాంతం. మరి ద్వారకామాయి అంటే అక్కడ తులసిని ప్రతిష్ఠ చేశారు. మరి ఆ ద్వారకామాయిలో కృష్ణుడు ద్వారకలో ఎన్ని లీలలను ప్రదర్శించారో షిరిడీలో బాబా కూడా అన్ని లీలలని భక్తులకి ఇచ్చారు. మరి అసలైనటువంటి ద్వారకామాయి అంటే ఏంటి, ఆర్తులంటే ఎవరు, నిరుపేదలు ఎవరు అనేది మనం తెలుసుకుందాం. మనందరము ఆర్తులమే. మనందరికీ జ్ఞాన ఆర్తి ఉంది. జ్ఞానం తెలుసుకోవాలి అని, ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలి అనేటువంటి ఒక దాహం ఉంది. ఆర్తులు అంటే దాహాన్ని కలిగి ఉన్నవారు అని అనుకుంటే, మరి మనందరికీ బాబా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం కావాలి అనేటువంటి ఒక ఆర్తి ఉంది. మరి వాళ్ళే కాకుండా జ్ఞానానికి సంబంధించినటువంటి సముపార్జన పొందాలనుకునేటువంటి వాళ్ళే కాకుండా నిరుపేదలు వెళ్ళినా కానీ సుఖ సంపదలను పొందగలరు అంటారు. ఆర్తులకి, జ్ఞాన దాహం ఉన్న వాళ్ళకి బాబా దగ్గర గొప్ప నిధి ఉంది, రాసులు రాసులు పోసి ఉంది. అది మీరు ఎంతైనా తీసుకుని వెళ్ళవచ్చు అని చెప్పారు. ఆ విధంగా ఆ జ్ఞానార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి సుఖాన్ని ఇచ్చారు. మరి నిరుపేదలకి సంపదలు కావాలి. మరి నిరుపేదలైననేమి ద్వారకామాయి ప్రవేశమునరించనంతనే సుఖ సంపదలను పొందగలరు. మరి సుఖము సంపద రెండు ప్రతి ఒక్కరికి ఆవశ్యకమే. మరి ద్వారకామాయికి వెళ్ళినట్లయితే మరి భౌతిక పరంగా మనం అక్కడ ద్వారకలోకి ప్రవేశించడం కాదు అని మొదటి సూత్రంలోనే తెలుసుకున్నాం. అసలైనటువంటి షిరిడీ ప్రవేశం అంటే మన దేహం అనేటువంటి దేవాలయంలోకి ప్రవేశించడం అని తెలుసుకున్నాం. మరి ఇక్కడ ద్వారకామాయి అనేది కూడా నీ లోపల ఉన్నటువంటి ద్వారాన్ని తెలుసుకునేటువంటి మార్గాన్ని తెలుసుకోవడమే ద్వారకామాయి.